డంకీ అలియాస్ డాంకీ. గే గాడిదలు గనక వదిలేస్తే వాడి దోవన అట్టా పోయి ఎక్కడికి పోవాలో అక్కడికి పోతాయనమాట. ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత గొడవొచ్చినా. అందుకని డంకీ రూట్ ఆర్ డాంకీ రూట్ అంటారనమాట. అక్రమ మార్గపు వలసలకి ఆ పేరు పెట్టారు. ఆ మధ్యన అమెరికన్ సినిమా అనుకుంటా ఈ డంకీ రూట్‌లలో వచ్చినటువంటి దాని మీదన ఇష్యూ నడిచింది. ఈ మధ్యన అమెరికా ఓ పక్కన అలా వచ్చినోళ్ళని తాట తీస్తోంది. అయినా సరే నిస్సిగ్గుగా మన వాళ్ళు వెళ్తానే ఉన్నారు. కాలిఫోర్నియాలో ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుల దగ్గర బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు 49 మంది అక్రమ వలసదారులని అరెస్ట్ చేశారు. యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, మన దరిద్రం ఏంటంటే అక్కడ దాకా వెళ్ళాలంటే లక్షలకి లక్షలు ఖర్చవుతాయి. అయినా సరే పోయిన వాళ్ళల్లో ఆ 49 మందిలో 30 మంది ఇండియన్సేనట. వీళ్ళలో కొందరు కమర్షియల్ ట్రక్ డ్రైవర్ లైసెన్సులతో సెమీ ట్రక్కులు కూడా నడుపుతున్నారట. మరికొందరు అక్రమంగా నివసిస్తున్నారట. వాళ్ళని అదుపులో తీసుకున్నట్టు అధికారులు ప్రకటించారు. అమెరికాలో ఇటీవల జరిగిన ట్రక్కు ప్రమాదాలు పలువురు ప్రాణాలు కోల్పోవడంతో ట్రంప్ సర్కార్ విదేశీ ట్రక్ డ్రైవర్లకి వర్క్ వీసా, కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు జారీ నిలిపేసింది. ప్రస్తుతం వాణిజ్య డ్రైవింగ్ లైసెన్సులతో సెమీ ట్రక్కులు నడుపుతున్న వాళ్ళ మీద కూడా దృష్టి సారించింది. ఇందులో భాగంగా నవంబర్ 23 నుంచి డిసెంబర్ 12 మధ్య బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెంట్ నిర్వహించిన ఆపరేషన్ వాణిజ్య డ్రైవింగ్ లైసెన్సులతో సెమీ ట్రక్కులు నడుపుతున్న 42 మంది అక్రమ వలసదారులు అదుపులోకి వచ్చారు. వాళ్ళలో 30 మంది భారత్కి చెందిన వాళ్ళు. మిగిలిన వాళ్ళు చైనా, మెక్సికో, రష్యా, టర్కీ లాంటి దేశాలకు చెందిన వాళ్ళు.